ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం అండగా ఉందన్న అహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి ముఖ్య అనుచరుడు వైసీపీ నేత పువ్వాడి శ్రీనివాసులు పేట్రేగిపోతున్నాడు. మురగాళ్ల గ్రామంలో రైతులు శిస్తు కట్టలేదంటూ పొలాలకు సాగునీరు నిలిపివేసి అరాచకం సృష్టిస్తున్నాడు. పైగా అక్రమ కేసులు పెడతామని రైతులపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నాడు. శ్రీనివాసులు చేస్తున్న దౌర్జన్యంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు నిలిపివేయడంతో 1000 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. చివరి దశలో ఉన్న పంటని కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి అండతోనే పువ్వాడి శ్రీనివాసులు రెచ్చిపోతున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అండగా ఉందన్న ధైర్యంతో ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా నీళ్లు ఇట్లా పొట్ట దశకొచ్చినప్పుడు ఆపేస్తున్నారు. అది వాళ్ళు కావాలని చేస్తున్నారో లేకపోతే ఇట్లా డబ్బులు కట్టలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. డబ్బులు మొక్కల పైన కట్టారు. ఇప్పుడు అదేమంటే పొట్ట దశకొచ్చినప్పుడు ఆపేసి వాళ్ళు రాత్రులు నీళ్ళు వదులుకోవడం ఆపుకోవడం. నేను ఒకరోజు రాత్రి వెళ్ళి నీళ్ళు కట్టుకున్నాను. అది తెలుసుకొని ఇంకా తెల్లారికి తూములు బిగించారు. ఇప్పుడు 10 రైతు నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏదన్నా తూములు కడిగి పోవాలన్నా కాలనీ వాళ్ళ చేత కేసులు పెట్టిస్తున్నారు. ఆ వర్గంగా ఆయకట్టు వచ్చి 800 ఎకరాలు, పక్కన ఇంకొక 200 ఎకరాలు పారుతుండేది. ఇప్పుడు పొట్ట దశ మీద ఉన్నప్పుడు నీళ్ళు ఆగితే ఏమంటే వెల్లుండ్లు అన్నీ వచ్చేస్తాయి. చాలా కష్టపడతాము. లాస్ట్కి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. మీ దాకా వచ్చాము. పొలాలు నీళ్లు 2 స్కీములు ఒక సంవత్సరాల కాలం ఉండి కూడా 1000 ఎకరం పొలం ఎండిపోవడానికి కారణమైంది పెత్తం చేసే వాళ్ళతోనే తెచ్చింది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి, కానీ 1000 ఎకరానికి తూములు ఆపేసి 1000 ఎకరం ఎండబెడితే ఏం చేయాలా రైతులంతా? కాబట్టి ఇలా కనీసం మీ పత్రికా ముఖం అన్నా చెప్తే ఏమన్నా చలనం కలగద్దని వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు. 4 రోజులు పోయింది మా వాళ్ళు వాళ్ళ ఇంటికి, కనీసం రెస్పాండ్ లేదు. పైరేమో ఎండిపోతుంది. ఎకరాకు 30,000 పెట్టి పైరు ఎండిపోతే రైతు ఏం చేయాలా? అలాంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది కనీసం మీ దృష్టికన్నా తీసుకొస్తే ఏదన్నా ఒక పరిష్కార మార్గం ఏమైనా వస్తుందని. ఊళ్ళో కొంత బెదిరింపులు, ఎందుకంటే వాళ్ళు ఎవరో పోయి మడ వేసుకుంటే మీరు రౌడీలాలు వచ్చేస్తానంటే వాళ్ళు వచ్చి వేసుకోవచ్చు రౌడీలుగా. అలాంటి పద్ధతుల్లోకి వచ్చి తూములాపి ఈ విధంగా తయారు చేస్తే రైతులు ఏం కావాలా? సేనయ్య, పువ్వాడి సేనయ్య, ఇంకెవరు కాదు, పువ్వాడి సేనయ్య, సర్పంచ్ భర్త. వీటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, పవన్, నెల్లూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు రోజు రోజు కూడా అద్దుమీరుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ నేత పువ్వాడి శ్రీనివాసులు రైతులందరినీ కూడా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. తనకి మామూలు కట్టాలి, శిస్తు కట్టాలి అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆమె చాలా మటుకు 90% మంది రైతులు ఈ శిస్తు పేరుతోటి లక్షల రూపాయలు ఆయనకి చెల్లించారు. అయినా ఇంకా డబ్బులు కావాలంటూ వాళ్ళని వేధిస్తూ కనీసం సాగునీరు కూడా అందివ్వకుండా, సాగునీరు వెళ్లకుండా చేస్తున్నారు. దీంతో ఆ రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన గురవుతున్నారు. అందరూ 1 ఎకరా 2 ఎకరాలు ఉండేవారు. దాదాపు 1000 ఎకరాల్లో 700 మంది రైతులకు సంబంధించిన 1000 ఎకరాలు ఎండిపోతూ ఉంది. దాదాపు ఒక్కొక్క ఎకరాకి 30,000 రూపాయలకు బాగా పెట్టుబడులు పెట్టాము. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు టీలు తీసుకొచ్చి సాగు చేశాము. పొట్ట దశలోనే వరి పంట అంతా కూడా ఉంది. ఇప్పుడు ఎండిపోతే మొత్తం కూడా చాలా తీవ్రంగా నష్టపోతామని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా ఆ 1000 ఎకరాలకి నీళ్లు అందకుండా, సాగునీరు అందకుండా అడ్డుపడటం అందరినీ కూడా కలిసివేస్తూ ఉంది. ఈ రైతులు ఎవరిని కదిలించినా కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ గతంలో సరిగా పంటలు పడినటువంటి పరిస్థితి లేదు. ధాన్యానికి గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడ్డాం, నష్టాలు పడ్డాం. ఇప్పుడు ఏదో ఈ ఏడాది కాస్త సాగు చేసుకుంటే కనీసం సాగునీరు అందకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ వైసీపీ నేతకి ఈ సాగునీటికి సంబంధమే లేదు. కానీ సాగునీరు అందాలంటే తనకి డబ్బులు ఇవ్వాల్సిందే. శిస్తు పేరుతోటి వసూలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే లక్షల రూపాయలు ఈ పువ్వాడి శ్రీనివాసులు ఇతను ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు కూడా ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. లక్షల రూపాయలు రైతుల నుంచి వసూలు చేసి ఇంకా కావాలంటూ వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా కానీ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఇంకేదైనా అక్రమంగా అంటే రాత్రి వేళల్లో నీరు కిందకు దింపినా మీపై అక్రమ కేసులు బనాయిస్తా ఉంటూ
రైతుల్ని తీవ్ర వేధింపులు గురి చేస్తున్నారు. చేతికి అంది వచ్చే సమయంలో పంట ఎండిపోతూ ఉండడం చూసి ఆ రైతులు చెందే ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్నారు. 700 కుటుంబాలకు సంబంధించిన 1000 ఎకరాలు ఇది. ఆ 700 కుటుంబాలు కూడా అప్పులు పాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. పవన్.